సో కడప రమేష్ని ఎన్కౌంటర్ చేసేయాలి. ఎస్ సార్. మీ టీంకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ప్లాన్ చేయి. మా టీం కా సార్? ఎనీ డౌట్స్? నో సార్. కీప్ మీ ఇన్ఫార్మ్. ఎస్ సార్. మన టార్గెట్ ని సరిగ్గా షూట్ చేయాలన్న ఉద్దేశమే ఆ టార్గెట్ మిస్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఒక పిల్లాడికి బొమ్మ తుపాకీ ఇచ్చి షూట్ చేయమని చెప్తే ఆ పిల్లాడు ఎంత నమ్మకంగా సంతోషంగా షూట్ చేస్తాడో అదే రేంజ్ కి షూట్ చేయండి. గుర్రి తప్పకుండా షూట్ చేయడంలో పెద్ద కిల్లాడిలా ఉన్నావే. కానీ నెక్స్ట్ రౌండ్ పరిగెడుతూ షూట్ చేయాలి. రెడీ? సార్ నాకు డౌట్ సార్. పరిగెట్టేవాడిని నేను నిలబడే షూట్ చేయలేను, మరి పరిగెడుతూ ఎలా షూట్ చేయగలను? మనం నిలబడి షూట్ చేస్తూ ఉంటే పరిగెడుతూ ఉంటాడే క్రిమినల్. ఇప్పుడు క్రిమినల్ నిలబడ్డట్టు ఊహించుకోండి, మనం పరిగెడుతూ షూట్ చేయాలి. దయచేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. షూట్ చేస్తాను. ఎక్కడున్నాడు సార్? తిరిగి చూడండి. ఉన్నాడా సార్? బ్లాక్ కలర్ పెయింట్ కొట్టారు చూడండి. ఇప్పుడే షూట్ చేస్తాను సార్. సూపర్ సార్. స్ట్రక్ అయినట్టుగా ఉంది. సూరయ్య ఏం చేస్తున్నారు సార్ యూజ్ చేసి చాలా కాలం అయింది సార్, అందుకే స్ట్రక్ అయింది. అలాగా? అవును సార్. తుపాకీ తుడిచారా? తుడిచాను సార్. ఎక్కడెక్కడ తుడిచారు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ. రోజు కొబ్బరి నూనె పెట్టి తుడుస్తాను సార్. ట్రిగర్ దగ్గర? అయ్యో దీన్ని తాగితే ఆ. పేలిపోతుందని కొండవీడి చెప్పారండి. కొండవీటి సింహం అవునండి. చెప్పాడా? ఏది అటువైపు గురి పెట్టండి. సార్ సార్ నేను కదా సార్. సార్ క్షమించండి సార్, ఇంకో 2-3 రోజుల్లో రిటైర్ కాబోతున్నాను సార్, నన్ను వదిలేయండి. సూరయ్య హోల్డ్ ద పొజిషన్. టైట్ గా పట్టుకోండి. లోడెడా? ఎస్ సార్. గెట్ ద టార్గెట్. ఎస్ సార్. ఫైర్. షూట్ చేశారా? చేశాను సార్. ఎక్కడ షూట్ చేశారు? గురి తప్పింది, పక్కదానికి తగిలింది ఓ, సార్. అయితే మీరు పని చేయండి సార్. ఇక పైన పక్కదాని మీద టార్గెట్ అలాగే చేయండి. సార్. అప్పుడు మీ టార్గెట్ తగులుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఎక్స్క్యూజ్ మీ. నాకు నమ్మకం వచ్చింది ఇప్పుడు మీ మీద. చాలా థ్యాంక్స్ అండి. మన టీంకి అవార్డు ఖాయం. హలో సార్, కడప రమేష్ బయలుదేరాడు సార్. ఇంకో 10 నిమిషాల్లో రీచ్ అయిపోతాడు సార్. 10 నిమిషాల్లో టోల్ గేట్ ని క్రాస్ చేస్తాడా? మై డే టీం విన్నర్ గా. ఎస్ సార్. సార్ పొజిషన్ లో ఉన్నాను. ఓకే, సేఫ్ గా ఉండండి. ఓకే. ఎన్కౌంటర్ చేయడానికి వచ్చావా, సెరుకు నరకడానికి వచ్చావా? నాకు సెరుకు నరకడం ఇష్టం లేకే కదా ఈ పోలీసు ఉద్యోగానికి వచ్చాను. మెయిన్ రోడ్ లో వెళ్తే మనల్ని కనిపెట్టేస్తారని ఇలా అడ్డదారిలో చెరుకు తోటలోంచి తీసుకెళ్తున్నారు. నువ్వు బెల్ట్ బాగా గట్టిగా పెట్టుకో. నీకు తెలుసా, నేను చిన్న వయసులో చెరుకు తోటలో చెయ్యని పనులంటూ లేవు. నేను గనక చెరుకు తోటలో దూరేనే అనుకో, ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టనే లేడు. కొండవీటి సార్, త్వరగా రండి, సార్ పిలుస్తున్నాడు. వస్తున్నాను సార్. సార్ ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. మనం ఎందుకు సార్ ఎన్కౌంటర్ చేయాలి? వాళ్ళు చేసిన పాపాలకు సలసల మరిగే నూనెలో వేయిస్తాడని గరుడు పురాణంలో ఉందని అపరిచితుడు సినిమాలో విక్రమ్ చెప్పాడు సార్. ఏయ్, ప్రపంచాన్ని కాపాడిన అవెంజర్ సినిమా చూసి నేనే సైలెంట్ గా ఉన్నాను. నువ్వేంటయ్యా పాపం అపరిచితులు పుణ్యం 5-6 మంది అది కలిసారంటే వాళ్ళే అవెంజర్స్. పదండి సార్. సైలెంట్ గా రండి. అరే, సురనా, ఏమైంది? పైకి లేపండి. అన్నా నీళ్లు చల్లండి. అన్నా సురణ నీళ్లు చల్లండి. అన్నా ఓకేనా? అన్నా ఏమైందన్నా? తిన్నారా లేదా? లేదు సార్, భోజనం చేస్తే గనక ఎన్కౌంటర్ చేయడం కష్టంగా ఉంటుందని తినలేదు సార్. ఏంటన్నా మీరు చాక్లెట్ తెచ్చుకున్నారుగా? ఎక్కడుంది? పాకెట్లో ఉందా? ఎక్కడా? ఎవరు? వెళ్ళండి, మంచి చెరుకు గడ్డ తీసుకురండి. పట్టుకోండి. ఇదిగోండి. నోరు తెరవండి. ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు ఓకే సార్. మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి, మేము వెళ్ళొస్తాం. రండి. సార్ ఈ స్థితిలో ఆయన వదిలిపోతే ఆయనకి జరగరాంది ఏదైనా జరిగిందంటే ఆయన కుటుంబానికి మన డిపార్ట్మెంటే కదా సార్ జవాబు చెప్పాలి. అందుకని చెప్పండి. నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను సార్. ఈ లడ్డు ఎస్కేప్ అవడానికి ప్లాన్ వేసింది. సరే చూసుకోండి, మనం బయలుదేరదామా? చెప్పండి, జాగ్రత్త చూసుకుంటామా? అందరు రండి. నేను చూసుకుంటాను సార్. సామి నన్ను కాపాడిన పానకాల సామి. నేను అక్కడికి వెళ్తే గుండు తగిలే సత్యదాన్ని. అవును, జోబులో తినడానికి ఏమైనా ఉన్నాయా? తింటూ మాట్లాడుకుంటాం. అన్నా మల్లెపూలనా? అన్నా మల్లెపూలనా? ఫ్రెష్ మల్లెపూలనా? అన్నా మల్లెపూలనా? అన్నా సో AP57
CJ4575. Reached, sir. సింహం గారు, రమేష్ క్రాస్ చేశాడు. ఏంట్రా అడ్డంగా లారీ ఆగుంది, ఏమై ఉంటుంది? బయటికి పోనీ. లెఫ్ట్ లో కట్ చేసిపోరా. అన్న పోలీసులు అన్న రోడప్ చేశారు. బండి వెనక్కి పోనే. పోనీరా. రెడీ రెడీ, అలర్ట్ అలర్ట్. బయటికి ఎవరు అడుగు పెట్టినా సరే ఏసేయండి, ఏసేయండి. Yes, sir. ఈరోజు ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. ఎన్కౌంటర్ ఎవరిని చేయమంటారో వాళ్ళే చెయ్యాలా, అందరినీ సూట్ చేయకూడదు. నువ్వెవరిని చంపావు? ఎవరని తెలీదమ్మా, కాల్చమన్నారు, కాల్చాను. ఏంటి సార్ ఇలా చేశారు? సార్ ఒకడు పరుగున వచ్చాడు సార్. ఆ, మీరు కాల్చమన్నారు, కాల్చాను. మీరు కాల్చారే వీడే కడప రమేష్. శుభాకాంక్షలు 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 మిస్టర్ సురన్న. అందరికీ నమస్కారం. ఈ రోజు నా రిటైర్మెంట్. నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. నిన్న మొన్నటి వరకు నేను ఒక యూజ్లెస్ పోలీసుని. సార్తో కూడా చెప్పాను, ఇంకో 2-3 రోజుల్లో రిటైర్ కాబోతున్నాను, నన్ను వదిలేండి సార్ అని. సారే పట్టుబట్టి ఆయన టీంతో నన్ను తీసుకెళ్లారు. ఈ ఆపరేషన్ లో నాతో పాటు పనిచేసిన పద్మమ్మ, చామంతి, జాన్సన్, కొండవీటి వీరికి నా ధన్యవాదాలు. ఏం చేయలేదు, మేమేం చేసామయ్యా? కానీ 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 మొత్తానికి లక్కీ ఫెయిల్ అవి. ఈ చప్పట్లకి పొగడ్తలకి ముఖ్య కారణమైన మన డిఎస్పీ వాస్కో గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. ఇవరా కంగ్రాచులేషన్స్ సార్. విజయవాడలో రౌడీయిజం లేకుండా క్లీన్ చెయ్యాలని నేను ఆశపడ్డాను. దాన్ని మీరు నెరవేర్చారు. మీకు ధన్యవాదాలు. వెల్కమ్. తమ్ముడు, సార్ 2 minutes సార్. యా, ఏంటి డిఎస్పీ గారు ఎలా ఉన్నారు? నాకు బాగా కావలసిన వాళ్ళు, మిమ్మల్ని మర్చిపోయాను. రై బకేవరా, తీసుకోండి. రాజా, కడప రమేష్ని వేసేయడానికి మనిషిని ఏర్పాటు చేశానని చెప్పాను కదా. వాడు నన్ను లేపేసేలాగా నేను వాడిని లేపేస్తానా? రై, దానికో మనిషిని ఏర్పాటు చేశానురా. నువ్వు లోపలికెళ్ళు. తనెవరో కాదు, సారే. అమాయకుడిని చంపారు కదా సార్. చూడండి డిఎస్పీ సార్, ఇంకో 10 రోజుల్లో ఒక తప్పు చేస్తానన్నాను కదా, ఆ తప్పు ఇదే. ఎన్కౌంటర్ లిస్ట్ లో పేరుని యాడ్ చేస్తే పోలీసులు చూసుకుంటారని నేనే యాడ్ చేయించాను. ఇప్పుడు అర్థమైందా? రాజకీయ నాయకులకి సత్తా కలిగిన బానిసవురావు నువ్వు. సింపుల్ గా చెప్పాలంటే విశ్వాసం గల కూలీవురా నువ్వు. ఏముంది, జీతాలే తక్కువ. తమ్ముడు,
ఇంకో 10 రోజులు వెయిట్ చేయండి. మరో సంఘటన కూడా జరగనుంది. అది కూడా మీరే పూర్తి చేస్తారు. మీరు ఆ డ్యూటీని సవ్యంగా చేస్తారని ఆశిస్తున్నాను. రే తీసుకెళ్ళండి మీ అన్ననే